భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లైసెన్స్డ్ సర్వేయర్ల అందరికీ కూడా ఏదైతే మినిమం గౌరవ వేతనం అందించాలి, కనీస పనిని కూడా కల్పించాలని చెప్పేసి కూడా మీరు ఈరోజు ఇక్కడ పెట్టారు. అలాగే సంవత్సరం కూడా గడుస్తుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇచ్చిన సమాన హక్కులు కల్పిస్తామని చెప్పేసి కూడా సంవత్సరం గడిచింది. అలాగే మీరు జూన్ 2వ తారీఖు డెడ్ లైన్ పెట్టారు. అప్పటి వరకు కూడా మీ ఏదైతే హామీలు మీకు ఇచ్చారో అవి నెరవేర్చకపోతే ఏం చేయబోతారు? ప్రధానమైన డిమాండ్లు కూడా మీరు ఏం పెట్టారు అన్నారు? ముందుగా మీ ఊహం ఛానల్కు ధన్యవాదాలు. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా మేము సర్వేయర్లము ఈ సభ పెట్టుకోవడం జరిగింది. సభలో భాగంగా గత సంవత్సరము మే నెలలో హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి భద్రత కల్పిస్తాము, శాలరీలు ఇస్తామని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము నమ్మి లైసెన్స్లు తీసుకోవడం జరిగింది. కానీ మాకు ఎలాంటి ఉద్యోగం లేదు, శాలరీ లేవు. మేము నిరుద్యోగులుగా నిలిచిపోయాం తప్పితే ఏమి కూడా మాకు ఇంతవరకు 5,000 అని 10,000 మంది మా నుంచే ఫీజులు తీసుకోవడం జరిగింది. కానీ ఒక్క రూపాయి కూడా మేము పొందుకోలేము ఇప్పటి వరకు నిజానికి. కానీ మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, మా కోరికలు కాదు, మీరు చెప్పిన మాట మీద మీరు నిలబడండి. మా యొక్క పక్షాన మీరే ఒక జీవోను విడుదల చేసి గౌరవవేతనం కాదు, మాకు పే స్కేల్ రూపంలో మాకు ఉద్యోగ భద్రత కల్పించి శాలరీలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6,500 మంది కుటుంబాలు కూడా రేపు జూన్ తర్వాత మేము రోడ్డు మీద బైఠాయించే తలపెట్టినాం. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా మా రిక్వెస్ట్ను అంగీకరించి ఉద్యోగాన్ని కల్పించి నిరుద్యోగుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో అందులో భాగంగా మమ్మల్ని కూడా 6,500 మందికి ఉద్యోగం కల్పించి మాకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇలాగే ఒకవేళ మీరు ధర్నాలలో దిగుతూ మీరు మీ వృత్తికి వెళ్లకుండా మీరు ఏదైతే గవర్నమెంట్ని కోరుతూ ఉన్నారో అది ఇలా చేస్తున్న క్రమంలో మిమ్మల్ని కాకుండా మేము వేరే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి కూడా వాళ్ళతో సర్వే అనేది చేయిస్తూ ఉంటాం అని చెప్పేసి ఒకవేళ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నట్లయితే మీరు ఏం చేయబోతున్నారు? తప్పకుండా అలాంటి పరిస్థితి వస్తే మేము వాళ్ళని ఖచ్చితంగా అడ్డుకుంటాం. మేము ఆల్రెడీ యూనియన్గా ఫామ్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా మా యూనియన్ సభ్యులు, నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్ను, ఈయన మా జిల్లా వైస్ ప్రెసిడెంటు. అయితే నేను రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, ఈయన జిల్లా వైస్ ప్రెసిడెంట్. రాష్ట్ర వ్యాప్తంగా మా కమిటీ ఉన్నది, మేము యూనియన్గా ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాము. మేము ఖచ్చితంగా వాళ్ళను మాట్లాడతాం, రిక్వెస్ట్ చేస్తాం. ఇది పద్ధతి కాదు. 30,000కు తగ్గి మీరు పని చేస్తారంటే మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్టే. మేము మా మిత్రులే వాళ్ళు కూడా మాతోని కోచింగ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. అందరికీ కనీస వేతనం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్టు 20,000 అన్స్కిల్డ్ పీపుల్ ఉన్నప్పుడు పీజీలు, గ్రాడ్యుయేట్లు చేసినటువంటి మాకు కనీసం 35,000 నుంచి 50,000 వరకు జీతాన్ని కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ వస్తూ ఉంటే పెట్రోల్ రేటు పెరిగింది, దాన్ని ముడిపడి ఈనాడు ముడి సరుకు అన్నీ కూడాను రేట్లు మరి పెరిగే అవకాశం ఉంది. మొన్నటిదాకా గ్యాస్ రేటు పెరగడం వల్ల ఈనాడు 35 రూపాయలు ఉన్నటువంటి 30 రూపాయలు ఉన్నటువంటి టిఫిను ఈనాడు 50 రూపాయలు అవుతుంది. ఈనాడు సామాన్యుడు బ్రతికే లేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వము నిరుద్యోగులుగా ఉన్నాడు, ఇక మరి వాళ్ళు ఎలాగా బతుకుతారని దయతో ఆలోచించి మాకు న్యాయం చేకూర్చే విధంగా అయ్యా రేవంత్ రెడ్డి అయ్యగారు మీరు ఖచ్చితంగా మాకు ఈ యొక్క ఉద్యోగ భద్రత కల్పించి నిరుద్యోగులకు మీరు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. అంటే గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం చేసిందని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరూ కూడా కేసీఆర్ని గద్దెదించడం అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చెప్పినది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దాదాపు 30 నెలలు కూడా కావస్తూ ఉంది. అంటే ఈసారి కూడా నిరుద్యోగులకు అంటే గతంలో ఇచ్చినటువంటి 30,000కే వీళ్ళు కూడా ఇచ్చిర్రు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ మేమేమో దాదాపుగా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని బట్టి విక్రమార్క ఒకసారి చెప్పారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి చెప్తున్నారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. కానీ మీరు లైసెన్స్ తీసుకున్న సర్వేయర్లకు కూడా అన్యాయం జరుగుతుందా అంటే నిరుద్యోగులు వర్సెస్ ఇప్పుడు లైసెన్స్డ్ సర్వేయర్లు అంటే ఇన్ని రకాలుగా అన్యాయం జరుగుతుందంటే మీరు జూన్ 2వ తారీఖు డెడ్ లైన్ పెట్టుకున్నారు. అంటే దీన్ని ఫైనల్గా మీరు ఒకవేళ డెడ్ లైన్ వరకు కూడా మీ హామీలు నెరవేర్చకపోతే మీరు ప్రభుత్వానికి కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ముక్కుసూటిగా డైరెక్ట్గా చెప్పాలంటే స్ట్రైట్గా ఏం చెప్తారన్న? అయితే అక్టోబర్ నెలలో సీఎం గారు మరి కళావేదికలో అక్టోబర్ 19 నాడు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినటువంటి విషయం వాస్తవమే. స్పెల్ 1 స్పెల్ 2గా విభజించి మాకు ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది. 6,500 మందికి లైసెన్సులు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. మాకు గవర్నమెంట్ మరి ప్రకటించినటువంటి విషయము మాకు ఆల్రెడీ జాబులు ఇచ్చినట్టు వారు చూపిస్తూ ఉన్నారు. మాకు ఇంట్లో కూర్చొని సిగ్గు అవుతుంది ఒక విధంగా. అసలు మాకు మేమే 5,000 రూపాయలు 10,000 రూపాయలు కట్టి ఈనాడు రూపాయి కూడా మాకు రాలేదు, కానీ మాకు ఉద్యోగాలు వచ్చాయి, వీళ్ళు కూడా భాగమే అని మంత్రి గారు చెప్పడం చాలా
ఇది అవమానించినట్టే. మాకు ఎలాంటి ఒక రూపాయి కూడా మాకు ఇప్పటివరకు పొందుకోలేము. కాబట్టి దయతలచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఇప్పటివరకు కూడా ఇంకా కూడా మీరు మారకపోతే, వీరు నిరుద్యోగులు కదా, వారి కుటుంబాలు ఉంటాయి కదా, వారేలాగా బ్రతకాలి. 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళే ఈనాడు 90% ఉన్నారు. వారి జీవితాల పట్ల మీరు దయతో ఆలోచించండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము ఏ రాజకీయ పార్టీకి మేము తొత్తు కాదు, మా సొంత బాధనే మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం. దీన్ని ఖచ్చితంగా మీరు మీ యొక్క క్యాబినెట్ మినిస్టర్ దాంట్లో మీరు చర్చించండి. నిరుద్యోగుల పక్షాన మీ ప్రభుత్వం నిలబండి, మీ పక్షాన మేము నిలబడతాం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జాబ్ ఎంచుకో